హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా టమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఒరిగానో, మైనైస్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు ఒక సూపర్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్ రెసిపీ ఏదైనా మీరు అనుకోండి. అదైతే ఒకటి చూపిస్తాను. చాలా యమ్మీగా ఉంది. ఇంకా మీరు అందరూ అడుగుతున్నారు కదా, హెయిర్ కట్ ఎందుకు చేశారు, హెయిర్ కట్ చేశారా అని. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హెయిర్ కట్ ఎందుకు చేశాను, ఏం చేశాను అనేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీ అయితే చూసేద్దాం. ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు ఏది లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే రెసిపీ అనమాట. దీనికోసం నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి 1/2 కప్పు పెరుగు, అలాగే ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసి ఇలా కలిపి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం ఒక చిన్న తాలింపు అనేది పెట్టుకుందాం. దీన్ని నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అది కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ కూడా తురిమి వేసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఈ రెసిపీ నేను ఒక వీడియోలో చూసాను అనమాట. చూసి ట్రై చేశాను. బాగున్న తర్వాత మీకు షేర్ చేయకపోతే ఎలా చెప్పండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా రవ్వ, పెరుగుని, ఇప్పుడు ఈ రెండింటిని కూడా చక్కగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఒక మంచి దోశ బ్యాటర్లా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకుందని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా అనమాట, ఒక 1/2 స్పూన్ అంత బేకింగ్ సోడా వేయండి, ఎక్కువైతే వేసుకోవద్దు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్స్ అనేది, ఇది అందులో బాగా కలిపేయండి. నెక్స్ట్ మనకి చిన్న తడక ప్యాన్ ఉంటుంది చూడండి, తాలింపు పెట్టుకునేది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక గరిటె వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బన్ షేప్లో వస్తాయి అన్నమాట. స్లోగా రివర్స్ చేసుకునేటప్పుడు అంటే ఒక సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మరి హై ఫ్లేమ్లో అనుకోండి, అడుగు మాడిపోతుంది, లోపల ఉడకకుండా మనకి తిప్పేటప్పుడు సరిగ్గా కుదరదు అనమాట. నేనైతే కొన్ని కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తుంటాను. అందులో నేను ఓన్గా చేసుకుని కొన్ని ఇలా సోషల్ మీడియాలో వీడియోస్లో చూసి ట్రై చేసిన కొన్ని అనమాట. బాగున్నాయి అనుకోండి, మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మరి ఇంకా చూపించను అనమాట. ఇదైతే నేను ఒక వీడియోలో చూసి చేశాను. ఫస్ట్ టైం బాగుంది, ఇంకా అందుకని మీకోసం కూడా చూపిద్దామని చేసినాను. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ వచ్చి నేను టమాటా చట్నీ చేశాను. బన్ దోశ అన్నందుకు బన్ లాగా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి టేస్ట్. అలాగే లుక్ వైజ్ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా ప్లేట్ మొత్తం లాగించేస్తారు. ఇప్పుడైతే హెల్తీగా ఇంట్లోనే టేస్టీగా, అసలు బయట కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీతో టమాటో కెచప్ అయితే చూద్దాం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా చాలా మంచిగా హెల్తీగా చేసుకుందామండి. మనకి వీలైనంత వరకు కూడా ఏవైతే మనం చేయగలుగుతామో అవన్నీ కూడా ఇంట్లో చేసుకొని పెట్టుకుందాం. అప్పుడే మనం పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ బయట ఫుడ్ జోలికి వెళ్లకుండా మనం కొంత ఆపగలం అనమాట. మ్యాక్సిమం మనం ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీస్ అన్నీ కూడా నేను సెర్చ్ చేసి ట్రై చేస్తాను. తర్వాత అది బాగున్నట్లయితే మీకు చూపిస్తాను. అలాగే మీకు తెలిసినవి ఇలాంటివైనా కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. మనందరం కలిసి హెల్తీగా ఉందాం. ఇంకా ఈరోజు వీడియోలో నేనైతే టమాటా కెచప్ కోసం 1 కిలో టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, ఒక 2-3 రెబ్బలు కరివేపాకు, చిన్న ఉల్లిపాయ ముక్క అనమాట, ఎక్కువే అవసరం లేదు. జస్ట్ చిన్న రెబ్బలు 2 వేసి ఇవి చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఈ పేస్ట్ని ఇలా స్ట్రైనర్లో కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసి మొత్తం మంచిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి టమాటా కెచప్ చాలా స్మూత్గా ఉంటుంది కదా, ఎలాంటి గింజలు తొక్కలు ఏమీ లేకుండా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. నేనైతే టమాటా కెచప్ని ఒక 2-3 రెసిపీస్ అయితే ట్రై చేశానండి, 2-3 రకాలుగా. కానీ నాకు ఇదే పర్ఫెక్ట్గా అనిపించింది. అసలు బయట కొంటే మనకి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు అంతకన్నా బాగుంటుంది. అసలు ఎవరు కూడా పోల్చుకోలేరు ఇది ఇంట్లో కొనిదా లేదా బయటదా అనేసి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇంట్లోనే ఎలాంటి రెసిపీస్ ట్రై చేద్దాం అనేసి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటంటే మనందరి గురించి మనందరం కలిసి చేసుకుందాం, నేర్చుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇప్పుడైతే మనం ఫిల్టర్ చేసుకున్న టమాటా జ్యూస్ని ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టార్టింగ్లో. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను అనమాట. ఇంకా అవంతా కూడా ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా ఉంచేసాం అనుకోండి, ఇలా ఉడుకుతూనే స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత దీంట్లో ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు కూడా మనకి పంచదార పడుతుంది అనమాట.
పంచదార బెల్లం మీకు ఏది నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే పంచదారనే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే రెండిట్లో పెద్ద తేడా లేదండి. అప్పట్లా కాదండి, ఇప్పుడు బెల్లం చేయడానికి కూడా చాలా కెమికల్స్ని అయితే వాడేస్తున్నారు కాబట్టి రెండూ ఈక్వలే. ఇంకా అది మీ చాయిస్ అనమాట. దీన్ని అయితే ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికిస్తూ ఉండండి, ఒక లో టు మీడియం ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వెనిగర్ అండి, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసుకోండి, లేదంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వేసి కలిపిన తర్వాత నేను దాల్చిన చెక్క వేసాను కదా, అదైతే తీసేస్తున్నాను. సరిపోతుంది మనకన్నా, ఆ చిన్న ఫ్లేవర్ అనేది మనకి మంచిగా టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇలా కొంచెం కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఇలా చిక్కబడుతుంది అనమాట. మనకి సాస్ రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇలా ప్లేట్ మీద మనం ఇలా పెట్టాం అనుకోండి, కింద ఒక వాటర్ డ్రాప్లా కారుతుంది కదా, అలా కారకుండా ఉండాలి. ఆ స్టేజ్లో ఏంటంటే అక్కడి నుంచి మనం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకు సరిపోతుంది, ఎందుకంటే మరీ చిక్కబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లారిన తర్వాత సాస్ అనేది సాసీగా లేకుండా కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఫస్ట్ చూపించాను కదా, దాని తర్వాత నేను 5 నిమిషాలు మాత్రమే ఇంకా స్టవ్ మీద పెట్టాను, తర్వాత ఆఫ్ చేసేసాను. తర్వాత మనకి సాస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి, ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాడకుండా. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా పాడవకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు చాలా మోటివేషన్ అండి. ఇక నెక్స్ట్ అయితే ఇంట్లోనే ఒరిగానో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒరిగానో చేయడానికి నేనైతే వామాకు తీసుకున్నానండి, నాకైతే ఎక్కువ దొరకలేదు. మా కింద ఓనర్ ఆంటీ అడిగితే కొంచెం తెచ్చి ఇచ్చారనమాట. కొద్దిగా ఆకులే ఉన్నాయి, కానీ చూపిద్దామని మీకు దొరికితే ఎక్కువ చేసుకుంటారని నేను ఇలా తెచ్చాను అనమాట. దీన్ని నీట్గా వాష్ చేసి ఒక 3-4 రోజులు, ఒక 5 రోజులైనా పట్టచ్చు, నీళ్ళలో ఆరబెట్టుకొని మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్యాన్ పైన లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కదుపుతూ ఉంటే మనకి కొద్దిసేపటికి ఆకులన్నీ కూడా ఇలా డ్రైగా మారుతాయి. మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. లేదా నార్మల్గా ఉండాలి అంటే నీళ్ళలోనే మనం అలా కొద్ది రోజులు ఉంచేసాం అనుకోండి, చక్కగా ఎండుతాయి అనమాట. అలా నీళ్ళలో ఎండడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నీళ్ళలో ఎండితేనే మనకి కలరు ఇది మారకుండా ఉంటుంది ఎండలో ఎండబెట్టే కంటే. తర్వాత జస్ట్ ఇలా మనం చేత్తో నలిపినా కూడా ఈ పౌడర్ అయిపోతుంది అనమాట. యాక్చువల్ ఒరిగానో అయితే వామాకు కాదు, ఒరిగానం వల్గేర్ అనే మొక్క నుండి వస్తుంది అనమాట. అది గుబురుగా ఉంటుంది అనమాట. అదైతే మన దేశంలో కాదు, యూరోప్ దేశాల్లో ఉంటుంది. వామాకు ఫ్లేవర్ కూడా మనకి ఒరిగానోకు చాలా దగ్గరగా ఉంటుందండి, అందుకని మనం ఇది హ్యాపీగా వాడుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా పాస్తా, పిజ్జా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అని అనుకోండి, మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకునే ఒరిగానోతో చేసుకోవచ్చు అనమాట. మీకు వామాకు దొరుకుతుందో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వామాకు ఒకవేళ చిన్న కొమ్మ దొరికినా ఈజీగా అది పాపులేట్ అయిపోతుందండి, చాలా తొందరగా పెరిగిపోతుంది. దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. వామాకు మన హెల్త్ కూడా చాలా మంచిదండి, దాంతో మంచి మనం చాలా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీ దగ్గర వామాకు ఉందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఈజీగా ఇంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ చేసుకున్నాం. చిల్లీ ఫ్లేక్స్ అంటే మరేం కాదండి, ఎండుమిర్చిని ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఎలాంటి ఆయిల్ ఏమీ వేయకుండా కొద్దిసేపు ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకుని, అంటే కొంచెం పచ్చిదనం లేకుండా కొంచెం ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా ఒక పల్స్ మోడ్లో చేసుకోండి. మెత్తగా పౌడర్లా కాకుండా పల్స్లా చేసుకుంటే ఇలా ఫ్లేక్స్లా వస్తాయి అనమాట. వీటిని హ్యాపీగా మనం ఒక గ్లాస్ జార్లో కానీ ఇందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి రెసిపీస్ ఏవైనా చేసుకున్నప్పుడు మంచిగా వాడుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో వీటికి సంబంధించిన రెసిపీస్ అన్నీ నేను చేస్తుంటాను, ఇవి ముందుగా చేసి పెట్టుకున్నాను అనుకోండి, మనం ఆ రెసిపీస్ అన్నీ ఇంట్లోనే హెల్తీగా చేసుకుందాం. ఇప్పుడైతే హెల్తీగా చాలా ఈజీగా మైనస్ అయితే ఇంట్లోనే చేసేద్దాం. ఎప్పుడైనా మనం బయట పిల్లలు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే మైనస్ కోసమే, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. బర్గర్ కానీ, పిజ్జా, శాండ్విచ్లు, ఇలా ఎగ్ రోల్, వెజ్ రోల్, చికెన్ రోల్ ఇవైనా తినేటప్పుడు ఈ మైనస్ కొంచెం మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం నేను ఒక 10-15 వరకు జీడిపప్పుల్ని నానబెట్టాను వేడి నీటిలో. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక చెక్క నిమ్మరసం, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక 2-3 రెబ్బలు వెల్లుల్లి అనమాట వేసి ఇలా మెత్తగా ఒకసారి పేస్ట్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా చల్లని పాలు వేసి మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. ఇదేంటంటే మరీ పల్చగా చేసుకోవద్దు, ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. కొద్దిగా పాలు వేసుకోండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మన సూపర్ టేస్ట్ అండ్ హెల్దీ మైనస్ అయితే రెడీ అయిపోయిందండి. యాక్చువల్ మైనస్ అయితే ఎగ్తో చేస్తారు. ఎగ్ అయితే అందరూ తినరు కదండి, వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఇలా హెల్దీ వర్షన్లో చూపించాను అనమాట. నార్మల్గా అయితే ఆయిల్, పాలుతో చేస్తారు, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ మనకి అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఇదైతే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలా చేసి పెట్టుకుంటే గ్లాస్ జార్లో ఒక 2-3 రోజుల వరకు మనం స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ మైనస్ని యూస్ చేసి మంచి మంచి టేస్టీ రెసిపీస్ అయితే మనం ఫ్యూచర్ వీడియోస్లో చేసేద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తున్నారు కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను హెయిర్ కట్ ఎందుకు చేశాను, అసలు ఏం చేశాను అనేసి ఇప్పుడైతే చెప్పేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేశారు కదా, అక్క హెయిర్ కట్ చేశారా అనేసి. ఇంకా కొంతమంది అయితే ఇంకా కొద్దిగా ఎక్కువగా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే డిఎం కూడా చేశారు ఇన్స్టాలో. అక్క అంత లాంగ్ హెయిర్ ఉండడమే చాలా కష్టం, ఈ కాలంలో హెయిర్ అసలు ఉండట్లేదు, మీకు ఉంది, ఇంకా దాన్ని ఎందుకు కట్ చేశారు అంత షార్ట్ కానీ, చాలా మంచి హెయిర్ అక్క, నేను ఇంకా మీ హెయిర్ గ్రోత్ టిప్స్ కూడా అడిగాను అని చెప్పి ఒక అమ్మాయి అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంది కదా.
తను పాపం డిఎం చేసిందనమాట. ఈ లాంగ్ హెయిర్ ఉండడమే కష్టం అక్క, మీరు ఎందుకు అలా కట్ చేశారు అనవసరంగా అయితే ఏం కట్ చేయలేదండి. ఒక మంచి కాజ్ కోసమే కట్ చేశాను అనమాట. ఇదేంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను హెయిర్ డొనేట్ చేద్దామని, క్యాన్సర్ పేషెంట్ల కోసమని. ఇదేంటంటే క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ వల్ల వాళ్ళ హెయిర్ అంతా కూడా పోతుంది కదండి. ఆ టైంలో వాళ్ళు చాలా లోగా ఫీల్ అవుతుంటారు, డిప్రెషన్ గురవుతుంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఫౌండేషన్స్ అయితే ఇలా హెయిర్ డొనేషన్ క్యాంప్స్ అయితే చాలా పెడుతున్నారనమాట. అందుకోసం అని చెప్పి నేను వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకున్నాను. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటే, కాకపోతే వాళ్ళ ఆ ఫౌండేషన్కి అక్కడికి వెళ్ళి ఇవ్వాలేమో అని తెలియక నేను అలా ఆగిపోయాను అనమాట. ఎక్కడ ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మనం కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను ఇలా హెయిర్ కట్ చేస్తున్నాను. దానికి ఏంటంటే మినిమం ఒక 12 ఇంచెస్ పైగా ఉండాలి. 12 ఇంచెస్ లోపు అయితే వాళ్ళు తీసుకోరు, 12 ఇంచెస్ దాటుంటే తీసుకుంటారు. నాకు 12 ఇంచెస్కి వచ్చేసరికి ఇంత షార్ట్ అయిపోయిందనమాట. ఏం కాదులేండి, హెయిరే కదా, జిట్టు పోతే జిట్టు రాదా ఏం చెప్పండి. అందుకని నేను ఇంకా కట్ చేసి ఇచ్చేసాను అనమాట. మా పాప కూడా లాస్ట్ కాలేజ్లో ఉండేటప్పుడు తను కూడా హెయిర్ కట్ చేసింది. కానీ నేను ఆ కట్ చేసిన హెయిర్ని ఏంటంటే పడేయలేదు. అప్పటి నుంచి కూడా ఇంటికి తెచ్చేసాను, జాగ్రత్తగా ఉంచాను. ఎప్పుడైనా నేను డొనేట్ చేసేటప్పుడు ఇద్దరిది కలిసి ఇద్దామని చెప్పి ఆ హెయిర్ జాగ్రత్తగా ఉంచాను అనమాట. మనం ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటారు. నేనేంటంటే ఇంతకుముందు అనుకున్నాను అక్కడికే వెళ్ళి కట్ చేయలేము, ఇంత టైం పీరియడ్ అనేది ఉంటుందేమో అనుకున్నాను. కానీ గూగుల్లో మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత దీనికి పెద్దగా టైం పీరియడ్ ఏమి ఉండదన్నమాట. మనం కట్ చేసేటప్పుడు నీట్గా ఇలా రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టి కట్ చేయాలి. ఎలాంటి కెమికల్స్ ఉండే హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ, అంటే హెయిర్ కలర్స్ ఇలాంటివన్నీ వేస్తుంటారు కదా, హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అలాంటి హెయిర్ అయితే తీసుకోరనమాట. న్యాచురల్గా ఉండే హెయిర్ అయితే మాత్రమే తీసుకుంటారు. కట్ చేసిన హెయిర్ని ఇలా నీట్గా ప్యాక్ చేసి ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి మనం ఏదైనా ఎన్వలప్ కవర్లో ప్యాక్ చేసి దానిపైన అడ్రస్ అనేది సెండ్ చేయాలన్నమాట. నేనైతే ఇది చెన్నైకి సెండ్ చేశాను. ఒక హెయిర్ అయితే నాది శ్రావణ జ్యోతిని రాశాను, ఒక హెయిర్ అయితే లక్కీది అనమాట. ఈ రెండు కూడా నీట్గా ప్యాక్ చేసేస్తున్నాను. ఇది నేను చెన్నైకి అని చెప్పాను కదా, చెన్నై ద చెరియన్ ఫౌండేషన్కి అయితే మేము ఇది పంపిస్తున్నాము. మీరు కూడా ఒకవేళ హెయిర్ డొనేట్ చేయాలనుకుంటే ఇలా చేయండి. మనం చేసే ఈ చిన్న హెల్ప్ వాళ్ళకి ఒక చిన్న సంతోషం ఇస్తుందనమాట. మనం చేసేది అంత పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. హెయిర్ పోతే మళ్ళీ వెంటనే ఒక 2-3 నెలల్లో మనకి మంచిగా హెయిర్ అయితే గ్రోత్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళ మొహంలో ఒక చిన్న ఆనందం అంతే. మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. మీకు దగ్గరలో ఉండేవి ఏవైనా ఉంటే చూడండి. లేదు అంటే ఇలా కొరియర్ ద్వారా కూడా మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇది మనకి అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఆన్లైన్లో మనకి ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేయాలి. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్తారనమాట. తర్వాత మనం డొనేట్ చేసిన హెయిర్ వాళ్ళు అందుకున్న తర్వాత మనకైతే ఇలా సర్టిఫికేట్ పంపిస్తారనమాట. ఇది నాది, లక్ష్యాది ఇద్దరిది కలిపి 2 సర్టిఫికేట్స్ అయితే వచ్చాయి. లక్ష్య హెయిర్ కూడా యూజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంచాను, అది యూజ్ అవుద్దో లేదో అనుకున్నాను. కానీ అది కూడా ఇలా ఒక మంచి పర్పస్కి యూజ్ అయింది. ఇంక ఇదండి నా హెయిర్ కట్ చేయడానికి రీజన్. అయితే చాలామంది అయితే అడుగుతున్నారు కదా, డిఎమ్స్ అయితే ఎక్కువ వచ్చాయి, ఎందుకు కట్ చేశారు ఏంటి చెప్పండి అనేసి. ఇంకా ఇదండి విషయం. ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నేను చేసిన రెసిపీస్ కానీ, అలాగే మనం చేసుకున్న టమాటో సాస్ కానీ, మైనస్ కానీ, మిగతా చేసుకున్న రెసిపీస్ అన్నీ కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్స్లో మాట్లాడుకుందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.